శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం లోబావి ప్రాంతంలో అతి సమీపంలో తెల్లవారుజామున శ్రీగంధం చెట్టు మాయమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. మన శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించి హరితాభివృద్ధి పథకం కింద దక్షిణ కైలాసగిరి పర్వత పంక్తుల్లో అనేకమైన శ్రీగంధం ఎర్ర చందనం చెట్లు చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడు అసలు ఉన్నాయా లేవా అనేది కూడా సంబంధిత అధికారులు వెంటనే వాటిని పరిశీలించాలనేసి మేము హిందూ ధార్మిక మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంత దగ్గరలో ఉండేది, మన సెక్యూరిటీకి దగ్గరలో ఉండేది ఇది మాయమైందంటే ఈ కొండల్లో అసలు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఆలయ అధికారులది, అదేవిధంగా అటవీ శాఖ హరితాభివృద్ధి వారిది అని మేము తెలియజేస్తూ, ఇక్కడ ఉండే హరితాభివృద్ధి పథకంలో దీన్ని చూసుకునే పనిచేసే వాళ్ళు ప్రతిరోజు ఆ కొండల్లో తిరుగుతారా లేకపోతే ఆలయాల్లోనే ఉండారా అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా ఇలాంటి సంపద మన కొండల్లో ఉంటే దీన్ని కాపాల్సిన అధికారులు వెంటనే ఈ క్షణానే వీటిని కొండల్లో పరిశీలించి అనుమానంగా ఈ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళందరినీ కూడా లోనికి ప్రవేశించకుండా, అదేవిధంగా ఉండే చెట్లు ఎన్నున్నాయి వాటికి కూడా నెంబర్లు వేసి ఎప్పటికప్పుడు ఆ సంపదని కాపాడాలనేసి పరమేశ్వరుడు అందరికి కనిపించే విధంగా ఇక్కడ మాయమైన దాన్ని వాటిని కాపాడడానికి కూడా ఇచ్చారనేసి మేము భావిస్తూ, మేము హిందూ ధార్మిక మండలం వైపు నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే సంబంధించిన అధికారులు ఈ దక్షిణ కైలాసగిరి పర్వత పంక్తుల్లో ఎన్ని శ్రీగంధం ఎర్రచందనం మొక్కలున్నాయో వాటిని పరిశీలించి వెంటనే వాటికి నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు వాటిని గమనిస్తూ ఉండాలనేసి, రాత్రిపూట కూడా నిఘా ఏర్పాటు చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.